అందరికీ నమస్తే. బాయ్కాట్ భైరవం మూవీ అనేటటువంటిది బాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది అనమాట. దీని గురించి చాలా మంది వీడియో చేశారు, మనమైతే వీడియో చేయలేదు. ఏందంగా వీడియో చేయలేదని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అల్లా తప్ప ఏది పడితే అది మాట్లాడడం నాకైతే అలవాట్లేదు. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏంది, బాయ్కాట్ అనేటటువంటిది ఎందుకు నడుస్తుంది, దీనికి కారణం మన చిరంజీవి గారా, రామ్ చరణ్ గారా, లేదా మంచు మనోజ, మంచు విష్ణువా, ఎవరు దీనికి కారణం అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఈ డీటెయిల్స్ అని మీరు విన్నాక మీరే ఈ సినిమాని బాయ్కాట్ చేయాలి బ్రో అని చెప్పి చెప్తారనమాట. సో అలా చెప్పాలి అంటే మీరైతే వీడియో చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మొట్టమొదట బాయ్కాట్ అనేటటువంటిది మొదలు పెట్టింది ఎవరంటే మెగా ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ డైరెక్టర్ విజయ్ అనమాట. ఈయన 2012లో చూసుకుంటే ఈయన ఫేస్బుక్ లో ఒక పోస్ట్ అయితే వేయడం జరిగింది. చూడొచ్చు ఆ పోస్ట్ అనమాట. అది మాఫ్ చేసింది అనమాట. లైక్ మన చిరంజీవి గారిని, రామ్ చరణ్ గారిని ఎక్కిరిస్తూ ఈ విధంగా మెగా ఫ్యాన్ అది ఇది అని చెప్పి అప్పట్లో ట్రోల్ అయితే వేసింది అనమాట. ఆ స్క్రీన్ షాట్ ని ఇప్పుడు పట్టుకొచ్చే చాలా మంది అయితే ఈ విధంగా డైరెక్టర్ ఒకప్పుడు మెగా ఫ్యాన్స్ కి వ్యతిరేకం, చిరంజీవి గారిని కించపరిచిండు, రామ్ చరణ్ గారిని కించపరిచిండు, ఎలాంటి సినిమా అసలు ఎందుకు ఆడాలి, ఇటు ఫ్యాన్ వార్ చేయడానికి ఏమన్నా ఫ్యాన్ వార్ నిబ్బినా, ఎలాంటి సినిమా మేము ఎందుకు చూడాలి అని చెప్పి రామ్ చరణ్ అభిమానులందరూ, చిరంజీవి గారి అభిమానులందరూ, మెగా అభిమానులందరూ కూడా ఈ సినిమాని బాయ్కాట్ చేయాలి, అసలు ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ కానియమని చెప్పి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా శబ్దాలు అయితే చేయడం మనం చూడవచ్చు అనమాట. మరి ఇది కరెక్టా తప్ప? ఎప్పుడో 2012లో ఆయన పోస్ట్ వేస్తే ఇప్పుడు దాన్ని పట్టుకొని బాయ్కాట్ చేయడం కరెక్ట్ అంటారా కాదంటారా అని అంటే మీరు కర్మ నమ్ముతారు కదా, నేనే నమ్ముతా, ఎవరైనా నమ్ముతారు. కర్మ విల్ బ్యాక్ అని చెప్పి మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం అనమాట. అప్పుడెప్పుడో మాట్లాడింది అలేఖ్య చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ తను ఒక 3 నెలల క్రితం మాట్లాడింది మన చిట్టి పికిల్స్ వాళ్ళు. ఇప్పుడు దాన్ని పట్టుకొని వచ్చి మనం ట్రోల్ చేయలేదా? సో మనం ఎప్పుడు మాట్లాడాం అనేటటువంటిది కాదు, ఎప్పుడు చేసాం అనేటటువంటిది కాదు, మనం చేసింది తప్ప రైట్ అనేటటువంటిది మ్యాటర్. ఒకవేళ తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తాం. సో తను 2012లో ఫ్యాన్ వార్ ఇలాగా ఈ విధమైనటువంటి మార్పు వేసింది అనమాట. దానివల్ల ఇప్పుడైతే అనుభవిస్తుంది 100% వస్తాం. మరి సపోర్ట్ ఎలా వద్దా అనేటటువంటిది మీరే ఆలోచించుకోండి. ఇలా చేయడం అయితే ముమ్మాటికి తప్పే. ఒక ప్యాషనేటివ్ గా కష్టపడేటోడు ఎవడు కూడా ఈ విధంగా మార్ఫేడు. మార్ఫేషన్ అంటే వాడి పనికి మారిన లుచ్చాగాడు అని చెప్పి అర్థం. తెప్పితే క్వశ్చన్ చేయాలన్నమాట, అడిగితే ట్రోల్ చేయాలి. అంతేగాని మార్పులేసి ఈ విధంగా వాళ్ళ తలకాయలు తీసి ఈ తలకాయలు పెట్టిను అని అంటే వాడు పెద్ద ఎదవ కింద నాకైతే లెక్క. సో ఆ ఎదవ మైండ్ సెట్ తోనే మన ఇండస్ట్రీలోకి అయితే వచ్చిండు. మళ్ళీ పైకి తిరిగే అందరూ కూడా నన్ను క్షమించాలి, అది ఏదైతే ఉందో నా అకౌంట్ నుండి పోస్ట్ అయినటువంటి పోస్టే, కానీ నా అకౌంట్ హ్యాక్ అయింది అని చెప్పి సొల్లు మాటలు అయితే చెప్తున్నాను అనమాట. వాము నువ్వేమైనా పెద్ద సెలబ్రిటీ, మరి 2012లో హ్యాక్ అయిందంటే నమ్మేలా లేదే. నేనేదో తెలియక చేసేసా. అప్పుడు చూసుకున్నట్లయితే నా మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తక్కువగా ఉండేవి. ఈ విధంగా నన్ను ఎవడు ఏపిచ్చిండు అని చెప్పి చెప్తే బాగుండేది. కానీ మనం గొర్రెలు అనుకోని ఈ విధంగా తనైతే మాట్లాడుతుండో ఇది ముమ్మాటికి తప్పు ఫ్రెండ్స్. అందుకే తనైతే ఇప్పుడు కర్మ విల్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. అందుకే అందరూ బాయ్కాట్ అని చెప్పంటున్నారు అనమాట. ఇది ఒకటే కాదనమాట. ఈ సినిమా చూసుకున్నట్లయితే ఈ నెల 13 రిలీజ్ అవుతుంది, May 13 అయితే రిలీజ్ అవుతుంది. June 1 నుండి థియేటర్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తున్నాం అనేటటువంటిది థియేటర్ యాజమాన్యాలందరూ కూడా అధికారికంగా ప్రకటించారు. ఇది విన్న తర్వాత షాక్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే June 1 నుండి క్లోజ్ అయితే May 30 రిలీజ్ అయితే ఒక్కరోజైనా ఈ అనేటటువంటి డౌట్ కూడా మీకు వచ్చి ఉండొచ్చు. దీని వెనక మన మోహన్ బాబు గారిది, మన మంచు విష్ణుది హస్తం ఉంది. ఎందుకంటే మంచు విష్ణుకి, మోహన్ బాబుకి, మంచు మనోజ్కి మొత్తం ఫ్యామిలీ అంతర్యుద్ధం జరుగుతుంది అనేటటువంటిది మనకైతే తెలుసు. కావాలని చెప్పి థియేటర్ యాజమాన్యాలతో వాళ్ళని బెదిరిద్దాం, ఆ సినిమాని రిలీజ్ కాకూడదు, రిలీజ్ అయితే మనోజ్కి మంచి పేరు వస్తుంది, మంచి డబ్బులు వస్తాయి అని ఎదగనీయకూడదు అని చెప్పి థియేటర్ అసోసియేషన్తో మాట్లాడి మోహన్ బాబు గారు, విష్ణు కలిసి ఈ విధంగా ఈ సినిమా రాకుండా థియేటర్ క్లోజ్ చేపిస్తున్నారు అనేటటువంటి న్యూస్ కూడా సోషల్ మీడియాలో ఫుల్ అయితే చక్కర్లు కొడుతుంది అనమాట. మరి ఇది నిజమా కాదా అని అంటే మంచు మనోజు ఉండపట్టు ఉండొచ్చు అనమాట. ఫ్యామిలీ గొడవలు అనేటటువంటివి ఫ్యామిలీలో తెలుసుకోవాలి, కూర్చొని మాట్లాడుకోవాలి. అంతేగాని ఈ విధంగా వీడియో తీసి ఫ్రెండ్స్ ఈ విధంగా మా అన్న నన్ను బయటకి గెంటిండు, ఫ్రెండ్స్ ఇగో ఈ విధంగా మా నాన్న నన్ను లెక్క చేయట్లేదు, ఫ్రెండ్స్ మా నాన్న నాకు ఆస్తులు వాటా ఇవ్వట్లేదు అంటే ఎట్టా? రేపటి రోజున మా నాన్న అయినా మీ నాన్న అయినా కానీ ఆస్తులు వాటా ఇవ్వకపోతే పోయి కాళ్ళు పట్టుకోవాలి, బతీలు అడుక్కో. అంతేగాని నాకు వాటా ఇవ్వట్లేదని చెప్పి మనకి యువత మనమేం బిగుతాం, మనమైతే ఏం చేయలేం కదా. సో తనేం చేసిందంటే చాలా లిమిట్స్ అయితే దాటిండి అనమాట. ఓకే, కొంతమంది విష్ణువుకు సపోర్ట్ చేయొచ్చు, కొంతమంది మనోజ్కు సపోర్ట్ చేయొచ్చు. ఏది ఏమైనప్పటికీ మళ్ళీ ఆడియో ఈవెంట్లో కూడా శివయ్య అని అడిగితే రారు, అది తప్పు, ముమ్మాటికి తప్పు అని చెప్పి కూడా కొద్దిగా కౌంటర్ వేసుకుంటూ విష్ణువుకు వార్నింగ్ ఇవ్వడం, మోహన్ బాబు గారికి వార్నింగ్ ఇవ్వడం అయితే తనైతే చేసింది అనమాట. దీనివల్ల కూడా చాలా మంది బాయ్కాట్ అనే కాదు, ఇక్కడ మెగా ఫ్యాన్స్ చూసుకున్నట్లయితే ఇండైరెక్ట్ గా సోషల్ మీడియాలో కొడుతున్నారు బాయ్కాట్ అని. ఇటు చిరంజీవి గారి అభిమానులు, ఇటు రామ్ చరణ్ గారి అభిమానులు. కానీ మోహన్ బాబు గారు, విష్ణు చూసుకున్నట్లయితే డైరెక్ట్ గా థియేటర్లని ఆపేస్తున్నారు, ఇంకెక్కడ రిలీజ్ చేసుకుంటారా మీ సినిమా అని చెప్పి కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది అనమాట. ఇంకా పెద్ద రీజన్ ఇంకేదైనా ఉందంటే మన బెల్లంకొండ శ్రీనివాసు, అల్లుడు సీన్ గుర్తుంది కదా, తను కూడా ఈ సినిమాలో నటిస్తుండో మొత్తం 3 సినిమాలో నటిస్తున్నారనమాట. మన మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ అనుకుంటా, తను కూడా వీళ్ళు 3 అయితే నటిస్తున్నారనమాట. మన ఈ మధ్యన బెల్లంకొండ శ్రీనివాస్ని
ఈ విధంగా ఒక ఇంటర్వ్యూలో అడిగారు అనమాట, మీ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు అంటే, నేను ఒక హీరోని ఇన్స్పైర్గా తీసుకొని 2 లేదా 3 పెళ్ళిళ్ళు చేసుకుంటా అని చెప్పి తనైతే చెప్పడం జరిగింది. అధ్యక్ష ఆయన నన్నే అనడు అని చెప్పి చాలామంది ఇండైరెక్ట్గా ఆయన పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నా చెప్పి కూడా చాలామంది మాట్లాడారనమాట. ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా ఫుల్ గుస్సా మీద ఉన్నారనమాట. సో ఎక్కడ గెలక్కోకూడదో అక్కడైతే గెలుక్కుంది ఈ మూవీ టీం అయినా, మూవీలో ఉన్నటువంటి హీరోలైనా, ఆ మంచు మనోజ్ అయినా, బెల్లంకొండ శ్రీనివాస్ అయినా. దీనివల్ల ఈ సినిమాని బాయ్కాట్ చేయాలి అనేటటువంటిది ట్రెండ్ అవుతుంది. కొంతమంది ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్నారు, సినిమా రిలీజ్ అవ్వాలి అనుకుంటున్నారు. కానీ సినిమాలో కంటెంట్ ఉంది. ఎగ్జాంపుల్ సినిమా అయితే రిలీజ్ అయింది, సినిమా అయితే ఓరి నాయనో బేభత్సంగా ఉంది. ఒక కాంతారా పనికిరాదు, ఒక ఏ సినిమా పనికిరాదు అనేటటువంటి టాక్ వస్తే ఈ బాయ్కాట్ బ్యాచ్ అయినా ఇప్పుడున్నటువంటి ఎవడైనా కానీ ఏమీ పేకలేడు అనేటటువంటిది రియాలిటీ. అదే సినిమా బాగాలేదనుకో ఏం చేయాలన్నమాట. మొన్నే టూరిస్ట్ అనేటటువంటి ఒక సినిమా రిలీజ్ అయింది, తమిళ్ మూవీ. ఆ సినిమా చాలా చిన్న సినిమాకి రిలీజ్ అయింది, జస్ట్ 30 లక్షలతోనే సినిమా అయితే తీశారంట. ఇప్పటికే 75 కోట్లు అయితే వసూలు చేసింది. అది కంటెంట్కి ఉన్నటువంటి మ్యాటర్స్. మరి కంటెంట్ ఏం చేస్తుంది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. మరి మీరు ఎవరికి సపోర్టు, ఈ భైరవం సినిమాకి సపోర్టా, బాయ్కాట్ చేసే వాళ్ళకి సపోర్టా, లేదా డే 1 ఈ సినిమా మేము ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఉంటారా అనేటటువంటి డెఫినెట్గా కింద కామెంట్ చేసేయండి. నా ఒపీనియన్ అయితే నెక్స్ట్ వీడియోలో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. బాయ్ బాయ్, నమస్కారం.